ఆలు, ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు, ఒక 20 గల్ల పచ్చిమిరపకాయలు అన్నీ మంచిగా వేసుకోవాలి. మన కారాన్ని చూసుకొని ఎంత కారం ఉంది మిర్చీలు అని చూసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చీలు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక పెద్ద సైజు కొత్తిమీర కట్ట అండి. ఏరిన తర్వాత కడిగి తర్వాత కట్ చేసుకున్నాను. ఇంకా ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత సపరేట్ చేసుకోవాలి ఆయిల్ నుంచి. ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర ఉండిపోయింది, అయినా పర్లేదు. మనము కొత్తిమీర కడిగి పెట్టుకొని నీళ్ళు ఆరిపోయిన కొత్తిమీరను మన గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో కాకపోతే సిమ్లో పెట్టుకోవాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ఒక మీడియం సైజ్ అంటే నిమ్మకాయ సైజు